మంది కూలి చేస్తారు రకరకాలుగా, అవునా కదా? కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఇట్టకండి. తల్లిదండ్రులు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో చూసినావా, మీరు ప్రయోజకులు కావాలని వీళ్ళు పెడుతుంటారు. కాబట్టి వాళ్ళకి మనం దూషిస్తారు, చాలా మంది డబ్బులు అయిపోయి దూషిస్తారు, ఇళ్ళల్లో పని చేయరు. మనం కూడా విద్యార్థులు కూడా పని చేయాలి ఇంట్లలో, ఓకేనా? అట్లా తల్లిదండ్రులకు కూడా ఇట్టకండి దయచేసి. వాళ్ళు చాలా మంది గొప్పవాళ్ళు. అదేవిధంగా మీకు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చదువుకొని బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా కలుస్తాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీద స్థాయిలో ఉండి ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ మీకు కలిస్తే తప్పకుండా వాళ్ళకు మీరు మాట్లాడండి. చాలామంది ఏంటంటే అంజాన్ అంటారు దాన్ని, అంటే చూసి ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంటారు. అట్లా వెళ్ళకండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఉమెన్ బీయింగ్స్ మనం ఎవరైతే ఉన్నామో మోరల్ వాల్యూస్ బతకడానికి అవకాశం తీసుకోవాలి. మన ఫ్రెండ్ బీదవాడున్నా గొప్పవాడున్నా ఖచ్చితంగా ఆగి మాట్లాడండి. ఎందుకంటే మాటలు మనం ఆడకపోతే కూడా చాలా ఇబ్బంది ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి